3.33 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్. సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యం. ₹48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్. 2047 నాటికి $2.4 ట్రిలియన్ లక్ష్యమన్న అచ్చెన్న. చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం. 8 నెలల్లో సాధించిన విజయాలపై చర్చ. చిక్కుల్లో పడ్డ గోరంట్ల మాధవ్. ఏపీలో అంతర్యుద్ధం వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు. పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్. రాజంపేట సబ్ జైలుకు తరలించిన పోలీసులు. హైదరాబాద్లో విజ్ఞాన్ వైభవ్ ఎక్స్పో ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్, రేవంత్ రెడ్డి. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదు. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. హైదరాబాద్కు ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్. నేతలతో మీనాక్షి మీటింగ్. హరీష్ రావుపై మరో కేసు. బెదిరిస్తున్నారని పోలీసులకు చక్రధర్ గౌడ్ ఫిర్యాదు. క్యాట్లో ఐఏఎస్ శివశంకర్కు ఊరట. ఏపీకి కేటాయించాల్సిందిగా ఉత్తర్వులు. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్. స్కెచ్ రూపొందించిన ఎన్డీఆర్ఎఫ్. ప్రకృతి విపత్తును రాజకీయం కోసం వాడుకుంటారా? టన్నెల్లో చిక్కుకున్న వాళ్లపై ఆశలు లేవన్న జూపల్లి. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుపై రంగంలోకి ఎన్ఐఏ. భారత్లోకి చొరబడ్డ బంగ్లాదేశ్లపై నిఘా. త్రిభాష నియోజకవర్గాల పునర్విభజనపై అసంతృప్తి. తమిళనాడును రక్షించుకుందామన్న స్టాలిన్. క్రిప్టో కరెన్సీ కేసులో తమన్నా, కాజల్ విచారించనున్న పుదుచ్చేరి పోలీసులు. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో అమ్మకాల ఒత్తిడి. ఆఫ్ఘన్ ఆసీస్ మ్యాచ్కు వర్షం ముప్పు. రద్దయితే సెమీస్కు వెళ్లనున్న కంగారూలు.